మనం ఏ పని చేసినా, మనం చేస్తున్న పనిని బట్టి, మన క్రియను బట్టి, మన మాటను బట్టి మనలో రూపాంతరత కనబడాలి. ఎదుటి వారిలో మనల్ని బట్టి రూపాంతరము చెందే అనుభవంలోనికి వారు రావాలి. ఈ రూపం ఏ రూపమై ఉండాలి? యేసయ్య స్వరూపమై ఉండాలి. అసలు దేవుని ఉద్దేశం. అందుకే మనల్ని ఆయన ఏం చేశాడంట? పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఏం చేశాడంట? తన మనస్సులో, తన హృదయంలో ప్లాన్ చేసుకున్నాడు. ఆయన అనంత జ్ఞానం కలిగిన వాడు కదా. ఆ జ్ఞానంలో ఎవరున్నారు చెప్పండి? ఆ ఉద్దేశంలో ఎవరున్నారు చెప్పండి? ఆ సంకల్పం ఎవరున్నారు చెప్పండి? మనం ఉన్నామా? గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించండి. సో ఆయన సంకల్పములో ఉన్న మనము ఇప్పుడు ఆయన స్వరూప్యములోనికి మనము